చూద్దాం. జీహెచ్ఎంసీ కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. టీఆర్ఎస్ బీజేపీ అనుబంధ కార్మిక సంఘాల ప్రధాన పోటీదారులుగా రంగంలోకి దిగాయి. ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికలు రసవత్రంగా మారాయి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 5 గంటలకు ఎన్నిక ఫలితాలను ప్రకటిస్తారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సరళిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఓటు రాజు. జీహెచ్ఎంసీ కార్మిక సంఘం ఎన్నికలు పోలింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఇప్పటికే పోలింగ్ 25 పోలింగ్ బూతుల్లో మొత్తం నగర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. అసలు కార్మికులకు ఎటువంటి అవసరాలు ఉన్నాయి, కార్మికుల సమస్యలు ఏమున్నాయి, ఒకసారి అభ్యర్థులతో పాటు కొంతమంది ఉద్యోగులు కూడా ప్రస్తుతం ఇక్కడ చేరుకున్నారు. పోలింగ్ ప్రారంభమైనటువంటి పరిస్థితుల్లో అసలు ఈ ఎన్నికల్లో కార్మికుల సమస్యలు వేటిని పరిష్కరిస్తామని మీరు హామీ? మేము హెల్త్ కార్డ్ ఒకటి, హౌస్ సైట్స్ ఒకటి రెండో చెప్పినాం. హెల్త్ కార్డ్ అయితే ప్రకటించారు ప్రభుత్వం. రేపు 18th రేపు మండే నుండే హెల్త్ కార్డ్ ప్రాసెస్ మొదలవుతుంది. హెల్త్ కార్డ్ ఉద్యోగులకు వచ్చేసినట్టే. హౌస్ సైట్స్ కోసము ఏదైతే అవుట్ సైట్స్ కేటాయించారో దాన్ని కేసీఆర్ నగర్ అని పెట్టి ముందరికి వద్దాం. దానివల్ల ఉద్యోగులందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే గతంలో ఇట్లా ఈ రకంగా ప్రభుత్వం కానీ కార్మిక సంఘాలు కానీ ఉద్యోగాల పట్ల ఇంత చిత్తశుద్ధితో పనిచేయలేదు. అందుకు మళ్ళీ మేము నిలవడం, ఖచ్చితంగా మమ్మల్ని మంచి మెజార్టీతో ఆశీర్వదిస్తారని మేము ఈరోజు మళ్ళీ ఎన్నికలకు పోతున్నాం. మంచి మెజార్టీతో గెలవడం ఖాయం. మేము చాలా సంతోషంగా ఉన్నాం. అంటే మీకు ఇప్పటి వరకు మిగతా ఏవైనా కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయా? చాలా మటుకు దాదాపు ఉన్న జీహెచ్ఎంసీలో అన్ని కార్మిక సంఘాలు కూడా మాకు మద్దతు పలికినాయి. అయితే అన్ని సంఘాలకు కూడా మేమంటే ఇష్టమే, అందరు ఉద్యోగులు మాతోటే వస్తున్నారు. కాకపోతే బీజేపీకి అఫిలియేషన్ ఉన్నటువంటి బిఎంఎస్, తర్వాత కాంగ్రెస్కి అఫిలియేషన్ ఉన్నటువంటి ఐఎన్టీయూసీ, ఇక్కడ మాత్రం కొందరు అవుట్ సైడర్స్ వచ్చేసి మా ఉద్యోగులని అటు ఇటు చేసి మా జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అసలు ఏం చేయలేరు. ఈ గతంలో ఉన్నటువంటి చరిత్రలు వాళ్ళు ఏం చేసినట్టు కూడా కనబడదు మీకు. ఇక్కడ చూడండి, మీరు 4 సంవత్సరాలలో హెల్త్ కార్డు ఆల్రెడీ ప్రకటించారు, హౌస్ సైట్స్ ప్రకటించారు. 2 మాటలు అసలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి జీతమే ఉండదు, అది ఓటే ఉండదు. ఓటు ఉండనప్పటికీ కూడా 2 సార్లు కూడా సఫాయి వాళ్ళకు సలాం అని జీతం పెంచినటువంటి గొప్ప ఘనత తెలంగాణ గవర్నమెంట్ది, కేసీఆర్ సార్ది. కాబట్టి ఉద్యోగులు, సంఘాలు, ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు గులాబీ రంగు జెండాకి. మంచి మెజారిటీతో మేము గెలవబోతున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎలా ఉండబోతుంది అంటే ఈ కార్మిక సంఘం ఎన్నికల్లో ముఖ్యంగా కార్మికుల సమస్యల పరిష్కారం ఈసారి సాధ్యమవుతుందా? మిగతా ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ 100% అవుతుంది. ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయినాయి. ఈరోజు గవర్నమెంట్లో చూడండి, మీరు ఆటోమేటిక్గా ఎన్నో అంటే మీరు అడగండి, పిఆర్సీ చూడండి, గతం లోపల ఉంటే 3 నెలలు 6 నెలలు చర్చలు అయ్యేవారు యూనియన్ లీడర్లతో. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక యూనియన్ లీడర్ల చర్చ లేదు. ఆటోమేటిక్గా అడిగినంత పిఆర్సీ 43% ఇచ్చారు. అడగకముందు డిఏలు కానీ ఎలాంటి బెనిఫిట్స్ అయినా ఉన్నాయి. ఈరోజు ఇక్కడ ఎందుకు బ్రహ్మరథం పడుతున్నారంటే ఒక ఉద్యోగి, ఎంప్లాయీ, ఈరోజు గోపాల్ అనేటైనా ఒక సాధారణమైన ఇక్కడ ఒక ఉద్యోగి. అదే మిగతా యూనియన్లో నీకు కాంగ్రెస్ వాళ్ళు తీసుకుంటే ఐఎన్టీసీలో ఉద్యోగి లేడు. ఇది వంశం పరిపాలన లెక్క, వాళ్ళ తాత తర్వాత కొడుకు, కొడుకు తర్వాత మనవడు, ఆ విధంగా నడుస్తుంది. ఇక్కడ ఏదైనా కానీ ఉద్యోగులకు బెనిఫిట్ చేయాలంటే మన టీఆర్ఎస్ గవర్నమెంట్ అఫిలియేటెడ్ ఉన్నటువంటి ఇల్లు గుర్తే అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని మీ ద్వారా చెప్తాను. ఇది మొత్తానికి జీహెచ్ఎంసీ కార్మిక సంఘానికి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఒకరికొకరు తలపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏదైతే అధికార పార్టీ ఉందో దానికి అనుబంధంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కేవి ఇల్లు గుర్తుపై పోటీ చేస్తుంది. ఖచ్చితంగా మాకు సానుకూలంగా ఓట్లు పడతాయి, ఖచ్చితంగా మేమే గెలుస్తామని వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో సాయంత్రం 4 వరకు పోలింగ్ సాగనుంది. 4 తర్వాత కౌంటింగ్ కూడా ఉంటుంది. మరి కౌంటింగ్లో ఎలా ఉండబోతుంది ఏందనేది తేలిపోనుంది.